నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ కాగార్ వెంటనే నిలిపివేయాలని ఏప్రిల్ 8న హైదరాబాద్లో సిపిఐ-ఎంఎల్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ప్రజా ధర్నాలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ-ఎంఎల్ నిర్మల్ జిల్లా కార్యదర్శి జె రాజు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగర్ను నిలిపివేయాలి. ఆపాలి ఆపరేషన్ కగర్ను. ఆపాలి ఆపరేషన్ కగర్ను. ఆపాలి ఆపరేషన్ కగర్ను. సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో బైన్సా ఐబీలో ఆపరేషన్ కగార్ పేరుతోటి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరు మీద చంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖు హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరుతున్నాం. భారతదేశంలో మావోయిస్టులు, ఎర్రజెండా పార్టీలు ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం సమసమాజం రావాలని, ప్రజలందరూ సమానంగా బ్రతికే హక్కు రావాలని, ధనికులు పేదలు లేకుండా ప్రజలందరూ కూడా దోపిడీ లేని సమాజంలో బతకాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నారు. అట్లాంటి దాన్ని వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మావోయిస్టులను చంపే కార్యక్రమాన్ని తీసుకోవడం దారుణమైన విషయం. ఈరోజు చనిపోతున్న వాళ్ళు అనేక మంది కూడా మెజారిటీగా 98% మంది ఆ ప్రాంతంలో తమ హక్కుల కోసం పోరాడుతున్న, తమ ప్రజల కోసం పోరాడుతున్న గిరిజనులు చనిపోతున్నారు. మరి ఈ దేశ గిరిజనులను చంపడం ఎందుకు అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న అటవీ సంపదను, ఆ అడవిలో ఉన్న ఖనిజాలు, ఇనుప ఖనిజాలు, అల్యూమినియం ఖనిజము, ఇతర అనేక ఖనిజాలను కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే కుట్రలో భాగంగా ఈరోజు వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు పోరాటం చేస్తున్నారు, కానీ ఎవరికో వ్యతిరేకంగా చేయట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్ను ఆపాలా. మన దేశ ప్రజలపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, లేకుంటే ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తూ ఈ 8 తారీఖు నాడు హైదరాబాద్లో జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో గల చింతకుంట గ్రామంలో కాకతీయ కెనాల్ దగ్గరలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఓపెన్ జిమ్ సెంటర్ ప్రారంభించారు. ఈ యొక్క జిమ్ సెంటర్ అనేది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధుల ద్వారా అందించిన సీఎం రేవంత్ రెడ్డికి ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు బాగుండాలి, యువకులు శరీరధారణను పెంచుకొని రేపు జరగబోయే పోలీసు ఎగ్జామ్లకైతేనేమి ప్రతి దాంట్లో ఉత్తీర్ణులై ఒక ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా, మరియు ఇంటికాడ ఎన్నో సమస్యలతోటి అతలకుతలనుకుంటా ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ చూపారు. దానికి కానీ ఒక ఓపెన్ జిమ్ పెడితే గ్రామ ప్రజలు చేసి ఉదయపూట కొంచెం యోగా, అదేవిధంగా ఇక్కడ ఓపెన్ జిమ్లో పార్టిసిపేట్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉండడానికి మంచిది, అది అవసరం. దానికి గాను ప్రజల ఆరోగ్య శ్రేష్టమే, ప్రజల ఆరోగ్య అభివృద్ధి బాగుండాలని ఒక కోరికతో, ఒక ఆలోచనతో, ఒక తపనతోటి ఈరోజు గ్రామంలో ప్రతి గ్రామానికి ఓపెన్ జిమ్ పెట్టడం జరిగింది. అటు ఓపెన్ జిమ్ మన చింతకుంట గ్రామంలో మోనన్న గారు అప్పుడు ప్రతిపాదించగా, అదేవిధంగా లక్ష్మణ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న విలేజ్ కమిటీ అధ్యక్షులు, సప్నాయుతో ఇంకా వేరే గ్రామ ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులు, రాజకీయ నాయకులు, వివిధ హోదాలలో పనిచేస్తున్న శ్రేణులు, పార్టీ కార్యకర్తలు అందరూ ఖచ్చితంగా ఇది మాకు కావాలి అనడం జరిగింది. దానికి తోడుగా అభివృద్ధి పథకాలు కూడా కొన్ని రోడ్లు, డ్రైనేజీలు అయితే వాటి కూడా కావాలంటే వెంబడే అప్పుడున్న ఫండ్లోకి వెళ్ళి కొంచెం కేటాయించుకొని ప్రత్యేకంగా చింతకుంట గ్రామానికి పెట్టి అభివృద్ధి మా ధ్యేయం అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలనే ఒక తపనతోటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా
హాజరైన ప్రముఖులు పెద్దలు వివిధ పార్టీలు అయితే వివిధ కులాలు అయితే మతాలు అయితే కుల మత వర్ణ వర్గ భేద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ కలిసికట్టుగా వచ్చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు గాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్. మీ పురమల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి. చింతకుంట గ్రామానికి ఇచ్చేసిన మరి కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్ గారికి గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి చక్కటి ఆలోచనతో ఈ కొత్తపల్లి మండలంలో ప్రతి గ్రామానికి కూడా ఈ ఓపెన్ జిమ్ మరి అలాగే హైబ్రిడ్ లైట్స్ కొన్ని రోడ్లకు సంబంధించిన నిధులు కేటాయించడం జరిగింది. మరి నా గ్రామంలోనే కృతజ్ఞత లేకుండా కొత్తపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాల తరఫున కూడా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరొకసారి మా గ్రామానికి ఎల్లవేళ నీ సేవలు అవసరం. మరి వీరందరూ కూడా నిరంతరం నీ పక్షాన ఉండి నీ గెలుపు కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తులే వీళ్ళంతా. వీళ్ళ కొత్త వాళ్ళు ఎవరు లేరు. వారందరూ కూడా నీకు చేతనైన సహాయం చేస్తూ మా గ్రామాన్ని అభివృద్ధి పరచవలసిందిగా మనసా వాచా కోరుతున్నాను. మరి తెలుగు నూతన సంవత్సర సందర్భంగా మరి మన చింతకుంట గ్రామానికి వచ్చి ఓపెన్ చేయడానికి కొరకు వచ్చిన సీనన్న గారికి సుస్వాగతం. అదేవిధంగా మరి మన మండల ప్రెసిడెంట్ స్వామిగౌడ్ గారికి, అదే మన అందరికీ మోహనన్న గారికి, మాజీ ఉప సర్పంచ్ మల్లేష్ గారికి, గౌడ సంఘం అధ్యక్షులు ఆంజనేయులు గారికి, అదేవిధంగా మన రైతు సంఘం అధ్యక్షులు శంకరయ్య సార్ గారికి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, అదే మన సురేందర్ రెడ్డి గారికి, తమ్ముడు ఎల్లయ్య గారికి, బొమ్మ ఎల్లయ్య గారికి, ప్రతి ఒక్కరికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరు నమస్కారం. టైం కాలతీతం చీకటి వార్డు మన మాజీ వార్డు సభ్యులు మన సంపత్, దివ్య, స్వప్న, అందరు రంగనాయక్, తర్వాత సుధాకర్, వీళ్ళందరూ మన కార్యకర్తలు కూడా అందరూ వచ్చేసారు. మరి గుర్రం సత్యగౌడ్ గారు, ఇంకా గోపాల నిర్మల మాజీ ఎంపీటీసీ గారు, మా అధ్యక్షులు పట్టం శ్రీనివాస్ గారు, ఇంకా ఎవరైనా ఒకవేళ మిస్ అయి ఉంటే అందరికీ పేరు పేరున మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుర్మల సీనన్న గారు మరి హెచ్డిఎఫ్ ఫండ్స్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తనకు అలాట్మెంట్ ఇచ్చిండ్రో ఆ అలాట్మెంట్లకు వెళ్ళి మరి మన చింతకుంట గ్రామానికి కూడా మరి మా కొత్తపల్లి మండలంలో అన్ని గ్రామాలకు ఇస్తున్నారు. మా గ్రామానికి కూడా మరి ఓపెన్ జిమ్ కావాలి. అదేవిధంగా అక్కడక్కడ కొంచెం చీకటి ఉంది, ఇబ్బందిగా ఉందంటే హైమాస్ లైట్లు కూడా కావాలని అడిగిన కోరిక మేరకు ఒకటే మాట మీద మరి మంచి హృదయంతో మన గ్రామం మీద ప్రేమతోటి దాన్ని ఏముంది మోనన్న మనందరు కార్యకర్తలను కలిసి అడిగిన వెంబటే మనకి ఇది శాంక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే హైమాస్ లైట్లు కూడా అక్కడొకటి అక్కడ పెట్టినాం, అయిపోయినాయి, ఓపెనింగ్కు రాలేదు అప్పుడు. కానీ తప్పకుండా మరి నువ్వు ఇవన్నీ ఇచ్చినావు, మరి మా గ్రామానికి ఓపెనింగ్కి రావాలన్న కోరిక మేరకు తను మరి మంచి హృదయం చేసుకొని మన గ్రామానికి ఈరోజు వచ్చినందుకు అన్నకు థ్యాంక్ యూ చెప్తూ, మరి అదేవిధంగా మన చింతకుంట గ్రామ ప్రజలు కూడా ఇప్పుడు ఈ రోజులలో కావాల్సింది డబ్బు ఎంతో సంపాదిస్తున్నారు, ఆర్థికంగా కొంచెం స్థిరపడే ఉన్నారు జనాలు. ఆరోగ్యం అనేది చాలా క్షీణించిపోతుంది ప్రతి ఒక్కరికి. ఆ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే మరి ఇట్లాంటి కొన్ని ఇన్కమ్ ఉందైతే వ్యవసాయం పనులు చేసేటోళ్ళకు ఏదో చేసి మన ఆరోగ్యాలు కాపాడుకునే వాళ్ళం. కానీ ఈ మధ్యలో అన్నీ ఏంటంటే జిమ్స్ వచ్చినాయి. ఈ జిమ్ ద్వారా ఏంటంటే కొంచెం వ్యాయామం అవుతుంది శరీరానికి. అంటే వట్టిగా చేయాలంటే చేయలేము, ఉరకాలంటే ఉరకలేము, ఎక్సర్సైజ్లు వట్టిగా చేయాలంటే చేయలేము. ఒక యంత్రం మీద మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో అది ఈజీగా ఉంటుంది. నేను చూసిన ఇది మనం ఓపెన్ చేయకముందే పిల్లలు వచ్చిర్రు, ఒక 50 మంది పిల్లలు ఇక్కడ దీని మీద మనం ఓపెన్ వచ్చి పాపం వాళ్ళు ఇది కొంచెం టైం తీసుకునేది ఉండే మన కార్యకర్తలకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తొందరగా చెప్పుడు అయిందన్న. కాకపోతే ఏంటంటే ఇది మన రేపటి నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ 10 రోజుల దాకా మళ్ళీ మీరు దొరకరని చెప్పి సడన్గా ఇవాళ పెట్టుడైంది. ఇది క్యూరింగ్ కావడానికి కొరకు కొంచెం టైం పట్టింది. కాబట్టి కార్యకర్తలు కూడా మరి లేట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనే దానికి ఏపీపీటీడీ జై భీమ్ అసోసియేషన్ జూన్ 2 గౌరవ అధ్యక్షులు అన్నవరపు సత్యనారాయణను నియమిస్తున్నట్లుగా రాష్ట్ర అధ్యక్షులు పి కిరణ్ బుజ్జి అన్నారు. ఏపీపీటీడీ జై భీమ్ అసోసియేషన్ 2వ వార్షికోత్సవ కార్యక్రమం
తిరువూరు పట్టణంలోని ఎన్జిఓ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు కిరణ్ బుజ్జి జై భీమ్ అసోసియేషన్ కార్మికుల సమస్యల కోసం ఆవిర్భవించిందని, ఈ 2 సంవత్సరాలలో ఎన్నో కార్మికుల సమస్యలను పరిష్కరించామని అన్నారు. సత్యనారాయణ గారి నాయకత్వం, సత్యనారాయణ గారి నాయకత్వం. మనం ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తే వారి నుంచి తిరిగి అదే గౌరవం పొందుతానని చెప్పారు. నేను అదే సిద్ధాంతం ప్రకారం ఫాలో అవుతున్నాను. ఈ జై భీమ్ అనే సంస్థ పెట్టుకొని వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు యాక్చువల్గా నాకు వాళ్ళెవరూ పరిచయం లేదు. ఒక బస్సు గురించి అడిగారు. అంతకుముందు నుంచే నేను వేరే వ్యక్తి ద్వారా తెలుసుకొని ప్రయత్నం చేస్తున్నాను. జై భీమ్ అనేసరికి వాళ్ళు మాట్లాడేసరికి నేను అంబేద్కర్ గారికి పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే వారు రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఎంత స్వతంత్రంగా, వాక్ స్వతంత్రం కానీ ఏదైనా సరే ఇతర దేశాల్లో లేనిది మనం ఇలా అనుభవిస్తున్నామంటే వారి యొక్క మహానుభావుడు పుణ్యం. చాలాసార్లు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఇస్తున్నాను. ఆయన ప్రపంచ మేధావి. ఆయన ఒకటే చెప్పాడు, వెనకట రాజులు యుద్ధాలు చేసుకొని రాజ్యాల కోసం పోరాడేవాళ్ళు. నేను ఈ రచించిన రాజ్యాంగం వల్ల మీకు ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఇస్తున్నాను. దాని ద్వారా మీరు కొట్లాడుకోవాలో ఏం చేయాలని మీదే, మీ ప్రజాస్వామ్యంలో మీరే నిర్ణయించుకోండి. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, రాజుల కాలంలో యుద్ధాలు జరిగేటప్పుడు ఎంతోమంది చనిపోయేటోళ్ళు, ప్రాణ నష్టం జరిగేది, కాళ్ళు చేతులు ఇరిగిపోయి రకరకాల బాధలు పడేటోళ్ళు. లేదు వచ్చేసినాం, నేను ఇక్కడే ఉన్నా, గేమ్ లేట్ అయింది, ఇప్పటికే 12 కాదు తీసుకున్నాను చెప్తాను, తీసుకున్నాను చెప్పి మీకోసం ఏం చేస్తున్నాను. ఈ సభను ప్రారంభించుకుందాము. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ ఈరోజు అఖిల భారత హనుమాన్ సేవా సమితి విజయవాడ పీఠం పీఠాధిపతి శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ నవీపేట రావడం చాలా సంతోషదగ్గ విషయం. వారి యొక్క ఆశీర్వాదం హనుమాన్ స్వాములకు లభించడం సంతోషమని వ్యక్తం చేశారు. కరీంనగర్ రూరల్ మండలంలో నిర్వహించబడుతున్న వర్క్ మైగ్రేటెడ్ చిల్డ్రన్ గురించి నడపబడుతున్న వర్క్ సైడ్ స్కూల్స్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఏ జిల్లాలో కూడా ఎక్కడా లేని విధంగా మైగ్రేటెడ్ చిల్డ్రన్స్ను రెగ్యులర్ పాఠశాలల నందు ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా వారికి గణితము, ఆంగ్ల భాషలలో మరియు వాళ్ల ఒడిసీ భాషలలో విద్యాబోధన జరపబడుచున్నది. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, కరీంనగర్ రూరల్ మండలంలో ప్రాథమిక పాఠశాల ముగ్దుంపూర్, ప్రాథమిక పాఠశాల బొమ్మకల్, చర్లబుత్కూరు 3 పాఠశాలలను ఎంపిక చేశారని, ఇందులో భాగంగా 80 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, డ్రాయింగ్ బుక్స్, క్రేయాన్స్ పంపిణీ చేయడం జరిగిందని,
త్వరలో వీటితో పాటు స్పోర్ట్స్ దుస్తులు జిల్లాల్లో గల సుమారు 500 మందికి బ్రిక్ ఇండస్ట్రీస్ ఓనర్ సహకారంతో అత్యున్నత విలువలతో కూడిన ఆలోచనల ప్రకారం పంపిణీ చేయబడును అని తెలిపారు. మంచాల్ డిస్ట్రిక్ట్ బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. గతంలో అక్కడ ఈ వర్క్ సైట్ స్కూల్స్ ఇవన్నీ కూడా లేకుంటే ఉన్నా కానీ ఏదో నామమాత్రంగానే మా దృష్టికి రాకుండానే అవన్నీ కూడా జరిగిపోయాయి. కానీ ఎప్పుడైతే మేడం గారు చెప్పారో అప్పుడు అనిపించింది మరి ఇది ఇంత అవసరమా అంటే నేను క్షమించాలి అని అనుకున్నాను. వెన్ ఐ హ్యావ్ విజిటెడ్ విత్ కైండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హానరబుల్ మేడం, ఐ హ్యావ్ వండర్డ్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ప్రోగ్రామ్, ఇట్స్ ఏ రోల్ మోడల్ ప్రోగ్రామ్ అని కూడా నేను సభాముఖంగా మేడం అనుమతితోనే నేను కొన్ని విషయాలు చెప్పాను. ఇది నిజానికి మేడం చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ వచ్చినటువంటి పిల్లలు కూడా డిసిప్లిన్గా ఉంటున్నారు మేడం. మళ్ళీ ఇంకొకటి యాజ్ ఎన్జిఓగా నేను పెద్దల ముందు ఉంచేటువంటి బాధ్యత నాది ఉంది. ఇక్కడ 3 సెంటర్స్ తీసుకున్నాం మేడం. ఒకటి గుర్తుంపులో తీసుకున్నాం, తర్వాత రెండవది చెల్లబూర్లో తీసుకున్నాం, ఇంకొకటి బొమ్మకల్. దోస్ హు ఆర్ యాక్టింగ్ యాజ్ హెడ్ మాస్టర్స్ దే ఆర్ విల్లింగ్ టు రెండర్ దేర్ గ్రేట్ సర్వీసెస్. వాళ్ళు ఎన్నడూ కూడా ఇది ఎందుకు తగ్గనొప్పి అని ఏందని అనలేదా మేడం. వాళ్ళు ఇనిషియేషన్ ఇచ్చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే మన కరీంనగర్ రూరల్ మండల్ ముందుకు వెళ్తుందని కూడా నేను సభాముఖంగా మీ యొక్క కైండ్ నోటీస్కి తీసుకొని వస్తున్నాను మేడం. అంతేకాకుండా మొన్న బొమ్మకల్లో వాళ్ళ స్కూల్ డే వాళ్ళ లెవెల్లో చేసుకున్నప్పుడు బృందా అనేటువంటి ఒరిస్సా అమ్మాయి షీ డిడ్ డ్యాన్స్ వెరీ పర్ఫెక్ట్ మేడం. యాక్చువల్లీ నేను మీ పర్మిషన్ తీసుకొని మీకు పోస్ట్ చేద్దాం అనుకున్నాను, అయితే అది కొంత పెండింగ్ అయిపోయింది మేడం. హౌ ఎవర్ ఇట్ ఈస్ యాజ్ ఎన్జిఓగా కానీ దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసే దిశగా మేమందరం కూడా మీకు ఎప్పుడు కూడా హార్ట్ఫుల్గా సర్వీసెస్ ఇస్తామని కూడా నేను సభాముఖంగా నేను చెప్తున్నాను మేడం. అంతేకాకుండా ఇప్పుడు ఒక అనుమతితో ప్రసాద్ భాయ్ చెప్పన్నా డిక్లేర్ చేయాలి. ఒక సభ అనుమతితో ఇప్పుడే ప్రసాద్ భాయ్ ఏం చెప్పారంటే మేడం యొక్క ఆలోచన కానీ ఇవన్నీ కూడా చాలా ఉపయోగదాయకంగా ఉంది కనుక వీ హౌ టు ప్లాన్ వెరీ కన్స్ట్రక్టివ్లీ అండ్ పర్మనెంట్, దీన్ని పర్మనెంట్గా చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో మనం అడగకముందే ప్రసాద్ భాయ్ ముందుకు వచ్చి మీకు చెర్లబోత్కూరులో 3 రూమ్స్ షెడ్స్ వేయడానికి ఎన్ని ఇటుకలు అవసరమో అట్లనే ముక్తుంపూర్లో కూడా 3 రూమ్స్ మనము బిల్డ్ చేయడానికి కావాల్సినటువంటి ఇటుకలన్నీ కూడా మేము ఉచితంగా అందిస్తామని చెప్పేసి ఇప్పుడే చెప్పడం జరిగింది మేడం. దయచేసి దీన్ని మన ఒక సదవకాశంగా మేము భావిస్తున్నాం. తర్వాత వాటిని ఇంకా కూడా ఎవరైనా పెద్దలు మనకు ఓన్లీ ఇటుకలే కాకుండా ఏమి మొత్తం అంతా కూడా వీ డోంట్ వాంట్ టు బిల్డ్ ఏ ఆర్సీసీ బిల్డింగ్. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఏమైనా రేకులు కానీ ఇవన్నీ కూడా ఎవరైనా ముందుకు వచ్చి దాతలు ఇవ్వవలసిందిగా కూడా నేను. కామారెడ్డి జిల్లా రామారెడ్డి లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియ్యాన్ని చౌక ధర దుకాణాల ద్వారా అందజేస్తున్నామని గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో చౌక ధర దుకాణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో ఇప్పటి వరకు 47% సన్నబియ్యాన్ని పంపిణీ చేశామని, రామారెడ్డిలో 70% పంపిణీ పూర్తయిందని తెలిపారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడామని, సన్నబియ్యం పంపిణీ పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. టీడీఎస్ కింద సన్నా బియ్యం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 47% డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు రామారెడ్డి ఈ ఎఫ్పిఎస్ షాప్లో అరౌండ్ 70% డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయింది. ఈరోజు బెనిఫిషరీస్తో కూడా మాట్లాడడం జరిగింది. చాలా సాటిస్ఫైడ్ ఉన్నారు. ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్లీ మా దృష్టిలో తీసుకురావాలి. క్వాంటిటీ అండ్ క్వాలిటీ మీద చాలా ఫోకస్ ఉంటుంది. క్వాంటిటీ యాజ్ పర్ ఎంటైటిల్మెంట్ ఆల్ ఎఫ్పిఎస్ డీలర్స్ ఇవ్వాలి. క్వాలిటీ కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ ఒకే న్యాయం ఒకే చట్టం ఉండే విధంగా
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియజేయడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలకు ఉన్న వక్ఫ్ బోర్డ్ ఆస్తులు అన్యక్రాంతం అవుతుండటంతో కేంద్రం అందరికీ ఒకే చట్టం తీసుకుని వచ్చే విధంగా అటు రాజ్యసభలోనూ ఇటు శాసనసభలో వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు తెలియజేయడం ప్రతి ఒక్కరూ స్వాగతించాలన్నారు. ముస్లింలకు వక్ఫ్ బోర్డ్ ద్వారా వారికి సంబంధించిన ఆస్తులను కోల్పోకుండా వారికి న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఉద్దేశంతోనే నేడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం ఏ మతానికి ఏ కులానికి వ్యతిరేకం కాదని, అందరికీ ఒకే చట్టం ఒకే న్యాయం కలిగించే విధంగా కార్యాచరణ చేపట్టడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. మోడీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు 3 పర్యాలు ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. ఏదైనా కూడా ఒక చారిత్రక నిర్ణయానికి శ్రీకారం చుడతా ఉంది. అంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఆ రోజు తీసుకున్నటువంటి అనోలాచితమైన చట్టాలు మనందరికీ తెలుసు. 370-35A యాక్ట్, అది ఎంత దుర్మార్గమైనటువంటి యాక్టు. దానివల్ల జమ్మూ కాశ్మీర్ కావచ్చు, భారతదేశానికి తలమానికమే ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో రోజు మంటలు రచ్చలు, తీవ్రవాదం పెచ్చుమీరిపోయి పాకిస్తాన్ యొక్క దేశానికి అదే జమ్మూ కాశ్మీర్కి ఉన్న సంబంధాలను ఏర్పాటు చేసి భారతదేశం అంతర్భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్కి ఏ యొక్క రాష్ట్రంతోనూ ఏ యొక్క వ్యక్తితోనూ సత్సంబంధం లేకుండా తీసుకున్నటువంటి చట్టం ఎంత నీచమైన చట్టం, ఎంత దుర్మార్గమైన చట్టం. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి ఒక నీచమైనటువంటి దుర్మార్గమైన ఆలోచనతో మరి భారతదేశం ఎంతో అభివృద్ధిని కావచ్చు, అదే రకంగా ఆ రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కశ్మీర్ పండిట్స్ కావచ్చు, వారి కుటుంబాలు కావచ్చు, లక్షలాది మంది హత్య చేసి మరి వారందరినీ కూడా ఆ రాష్ట్రం నుంచి విడిచి పారిపోయే విధంగా ఒక నరమేధం జరిగిన పరిస్థితి మనం కళ్ళారా చూసి, ఎప్పుడో కాదు, చరిత్రలో కాదు, 89, 90, 91 ఆ ప్రాంతంలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అది. మరి అలాంటి చట్టాల్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కి ఒక చట్టము, భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలకు ఇంకో చట్టం కాకుండా దేశం అంటే అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే, అన్ని కులాలు సమానమే, ఈ భారతదేశం ఎగరాల్సింది ఒకటే ఒకటి మూబేనల జెండా తప్ప ఆ రాష్ట్రంలో వేరే జెండా ఎగరకూడదు, దేశమంతా ఒక జెండా ఆవిష్కరణ, అదే రకంగా జమ్మూ కాశ్మీర్లో ఒక జెండా ఆవిష్కరణ,